మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్నటి రోజు హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ కేటీఆర్ గారు హుస్నాబాద్లో హైదరాబాద్లను పరామర్శించడానికి వెళ్తే కాంగ్రెస్ గుండాలు వారి కారుపై దాడి చేయడం జరిగింది. దీన్ని సిరిసిల్లలో తంగపల్లి బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాజ్యం బ్లాక్మెయిల్ రాజ్యం, గుండాల రాజ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. అసలు ప్రధాన పక్షపక్షంగా ఉన్న కేటీఆర్ గారి మీద దాడి చేయడం ఇది చాలా బాధాకరం. ఇటువంటి కార్యక్రమం చేస్తే మేము కూడా తిరగబడతాం. మీరు కూడా 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు మేము రేవంత్ రెడ్డి గారు అడ్డమైన కార్యక్రమాలు చేసినా మా నాయకులు ఎవరు పట్టించుకోలేదు, ఇలాంటి చర్యలు పాల్పడలేదు. కాబట్టి హెచ్చరిస్తా ఉన్నాం, కాంగ్రెస్ నాయకులారా ఇలాంటి చర్యలు మరోసారి పాల్పడదని మా మండల పక్షాన కోరుకుంటున్నాము. అదేవిధంగా నిన్నటి రోజు తంగల్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు జల్గం ప్రవీణ్ అలియాస్ టోనీ అనే వ్యక్తి హైదరాబాద్ వెళ్ళి ఆ మహేందర్ రెడ్డి గారి ఆలోచన విధానంతో వారు చెప్పగానే అక్కచెల్లి ఏదో ఇక్కడ కొంపలు మునిగినట్టు నాకు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టారీతంగా అసలు మనిషి లెక్క మాట్లాడలేదు, అసలు గాడి లెక్క మాట్లాడలేదు. మేము మా పక్షాన కోరుతా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నారు అతను? కేటీఆర్ గారు అమెరికాలో బాత్రూమ్లో అడిగినాడు. నువ్వు చూసినావు అక్కడ కేటీఆర్ గారిని అసలు ఆయన ఏ చదువుకున్నా మీకు తెలుసా? ఎంత ఏ స్థాయిలో మీకు తెలుసా? ఇంత పెద్ద కంపెనీలో పనిచేసినా మీకు తెలుసా? తెలుసుకోవాలి. తెలుసుకోకుంటే నీకు తెలియకుంటే యూట్యూబ్లో కొట్టు చూడలేక మీకు కొడుకున్నాడు చెప్తాడు. అంత పెద్దది ఆయనను పట్టుకుని నువ్వు ఇష్టారీతిన మనిషి మాటలు మాట్లాడలేదు, గాడిదలాగా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఇంకో మాట ఏమంటావు? అవును, మనం ప్రెస్ మీట్ పెడితే ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడచ్చు, మనం మాట్లాడుతూ ఉన్నాం. ఏదో మీరు మాట్లాడిన దాన్ని మాట్లాడుతున్నాం. ఇష్టం వచ్చిన అడిగితే మీరు రెచ్చగొడుతుంది. ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ప్రతిపక్షం ఉన్న వారిలాగానే మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడిన ఇష్యూ మీదే మేము వివరణ ఇచ్చాం. దానికి మీ పద్ధతిగా మాట్లాడాం, సంస్కారం లెక్క మాట్లాడాం. మీరు ఇష్టారీతిలో ఏమంటారు? కేటీఆర్ చెంచారు అంటున్నారు. నువ్వేమని మరి కేకే మహేంద్రుడు కుక్కవాను, సంకనాగే నక్కవాను, అంతేగా నువ్వు కూడా పెంపుడు కుక్కవా? కేకే మీద రాంగా ఓంగా అతనికి కాపలాగా ఉండి అతను ఏది చెప్తే అది అనుసరించి పిచ్చిగా బ్లాక్మెయిల్ చేసుకుంటూ పెరిగే ఒక పాల్తుగా లెక్క మేము భావిస్తూ ఉన్నాం. పద్ధతి నేర్చుకో. ఎందుకు మాట్లాడుతున్నా నేను నా పేరు తీసుకుని ఉన్నాను. ఏమన్నా మాజీ సర్పంచ్ 10 ఏళ్ళు చేసినాం. నేను ప్రజాక్షేత్రంలో 10 సంవత్సరాలు నేను మా ప్రజలకు అండగా ఉన్నా. నా ప్రజా బలం ఉండి నేను 10 ఏళ్ళు నాయకుడిగా పనిచేసిన 23 సంవత్సరాలుగా సర్పంచ్గా గెలిచిన మళ్ళీ మంచి పని చేసిన కాబట్టి మా గ్రామ ప్రజలను గెలిపించరు. నా గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగింది ఊళ్ళకి రా, ఎక్కడికైనా చెప్తారు. మా కేటీఆర్ గారి, మా ఎమ్మెల్యే గారి, మా మంత్రి గారు ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేసినా చూస్తావు. నువ్వు ఒక వార్డు మెంబర్ మొగను అయితే ప్రజాక్షేత్రంలో ఒక పదవికి సాధించి ప్రెస్ మీట్ పెట్టు. నా దగ్గర 10 ఏళ్ళు ప్రజలు ఉన్నా నేను ఎక్కడనో బ్లాక్మెయిల్ చేసుకుంటా, మీతో 100 పేరించుకుంటా, ఇసుక డాక్టర్ల దగ్గర వాళ్ళు పేరించుకుంటా, ఫోన్ పేరు పిలుచుకున్న రోజులు ఉన్నాయి. మా 11 ఆధారాలు ఆగుతున్నాం. నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే విధంగా నీ వ్యవహారం ఉందనుకో మీ ముఖం అన్ని బయట పెడతాం. రేషన్ షాప్ డీలర్ విషయంలో ఇవ్వందరు ఎంత తీసుకుని మొత్తం చిట్టా ఉంది. మధ్యవర్తులు ఎవరు ఉన్నారు, ఇవ్వందరు ఎంత వసూలు చేసినావు, ఎవరు మధ్యవర్తులు మాకు అంత తెలిసి ఆధారం ఉన్నాయి. కానీ మేము ఇంకో నెక్స్ట్ సారి ఇట్లే మాట్లాడినామనుకో మీ ముఖం మేము పద్ధతి మార్చుకోవాలి. నువ్వు బ్లాక్మెయిల్ మామూలు చేస్తే ఊరది. నువ్వు ఎక్కడ అసలు నువ్వు ఎవరివి? నువ్వు ఇష్టం వచ్చిన మీరు స్థాయి అయింది. ఒక వార్డు మెంబర్కి వెళ్ళి నుండి తంగల పేరులో అసలు నువ్వు సర్పంచ్ పోటీ చేసినావు, ఉప సర్పంచ్ పోటీ చేసినావు, జనాలకు గెలిచి భయపడతావు. ఎందుకంటే నీకు ఎవరు ఓటే కదా. తెల్లాడితే వాడిని విని మసక కొడుకుంటా నువ్వు పాపం ఒక నాయకుడు. నువ్వు మా గురించి మా కేటీఆర్ మాట్లాడతావా? కేటీఆర్ అయ్యా కేసీఆర్ అంటవా? నీ ఆయన అంటే ఒప్పుకుంటావు నువ్వు? ఇదేనా పద్ధతి? అంటే అహంకారంతో మాట్లాడుతున్నావా? ఏమొచ్చి అహంకారం మాట్లాడుతున్నావు? పదవి లేకున్నా అని మీ ప్రభుత్వం అధికారంలో ఉందని ఇస్తారైతే ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే భాష మీ దోస్తులున్నాడు, నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నా. నువ్వు అసలు ఇది పద్ధతి మాట్లాడుతున్నావు. ఒకసారి నెమరేసుకో, లేకపోతే అద్దం ముంగడ పెట్టి మాట్లాడుకో. ఇటువంటి మాటలు మా బ్లాక్మెయిల్ ముచ్చులు మా లేవు. పెద్ద బ్లాక్మెయిల్ మీ కాంగ్రెస్ పార్టీ పెద్ద బ్లాక్మెయిల్ పార్టీ. నువ్వు పోయి హైదరాబాద్ ఇక్కడ పోయి మాట్లాడే దమ్ముందా నీకు? నీ పదవులు వస్తున్నాయి అనుకుంటున్నావా? నీ పేరు చెప్తే మీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడెక్కడ తిరుగుకుంటా ఉన్నారు. నీ పేరు అయినా వాళ్ళ ఉసురు వీళ్ళ ఉసురు పోల్చుకుంటూ నువ్వు కాలపని చేస్తూ ఉన్నావు. మా జిల్లాల గ్రామంలో దళితులకు 300 మంది న్యాయం చేసినావు. ఒకటో రెండు ఏదైనా వాడమూడు వస్తే నీ గారికి వస్తే దళితులకు ముంచినావు. నీకు దమ్ముదారు ఏమిటో నేను చేసిన నవ్వులే. 300 మందికి ఎస్సీ బీసీలకు పట్టాలు వంచినాం. మా కేటీఆర్ కూడా వంచేసాడు. నీ పక్కన కాంగ్రెస్ నాయకుడు జిల్లాలో తిరుక్కుంటూ ఏమంటున్నట్టు తెలుసా? మీ భూములను పోతాయి, మా నాయకుడు చెప్పి భూములను నిలబడితే మాకు సొంతం మాట్లాడుతున్నావు. అంటే నువ్వే మాట్లాడిస్తున్నావా? దాన్ని పట్టుకుని మాట్లాడిస్తున్నావా? నీ దమ్ము ధైర్యం ఉంటారు రా, నా ఊళ్ళకి రా, కాలేజీ పట్టుకోండి రా.
దళితులను కూర్చొని పెడితే మాట్లాడు. ఆడవాడు బ్లాక్ మెయిల్ ఒక కథ అడుగుతున్నాడు. నాకు అర్థమైంది. నీ పక్క పండున్న నాయకుడు అందరి దగ్గర పోయి తిరుగుతా ఉన్నాడు. దళితుల భూములు ఎట్టుంటాయి గుంజుకుంటాం మేము మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఇచ్చిన భూములు ఉంటాయి అందుకని పట్టాలు లీగల్ ఉన్న భూములు కూడా బెదిరిస్తున్నాడు. దానికి నువ్వే ఉన్నావా? నువ్వు దళితులకు న్యాయం పీకో నేను చేసినట్టు నా మీద మాట్లాడతావా? నువ్వు దళితుల పక్షపాతంలో నాయకుడు నాకైతే ఏం అర్థమవుతుంది. దమ్ము ధైర్యం కూడా రా 100 మందిని ఎవరు గ్రామ సభ పెడతా. నేను తప్పు చేస్తే ముక్కులు రాస్తావా? నా మీద నన్ను ఆరోపణ చేసేది అది ఏమి చేసినా మర్పుందా నాకేమన్నా? నా స్థాయి అయింది, నీ స్థాయి అయింది. నువ్వు దమ్ముగా నిజంగా మొగను అయితే ప్రజాక్షేత్రంలో ఒక వార్డు మెంబర్ తెలిసి మాట్లాడు. పిస మాట్లాడకు. భయపడే మాటలకు ఎత్తా అని ఒక లిస్ట్ పంపిన మరి యాకింది నాకు. ఏం పంపినావు? ఒక కారు కావాలి, ఒక 30 లక్షల క్యాష్ కావాలి, మండల సార్ 10 కావాలని మాట్లాడి మర్చిపోయినాం అంటున్నా. మేము రిజెక్ట్ చేసినాం. ఈ స్థాయి అది కాదని మా ఎమ్మెల్యేకి చెప్పినాం. నువ్వు మా కేటీఆర్తో పని చేసుకుంటావు, అధికారం పని చేసుకుంటావు, కేటీఆర్ సాడు పోయి కలుపుతావు, మాట్లాడుతావు, ఆయన తిడతావు. ఇది మొగదనం అంటే సాడుకు ఏదో చేసుకుంటాం. మా సార్తో పని చేసుకుంటాం, మా ప్రభుత్వం ఎన్ని జనాలు చేస్తావు, రాయబారికి ఉంటావు. మళ్ళీ ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి అధికారం లాగానే ఆయన మిప్పు ఉందని సంకనాకి లేకపోతే రేపు పొద్దుగాల నీకు పదవి కావాలి అంటున్నావు. ఇట్లయితే రావు. మంచి పని చేయాలి. అధికారం ఉండాలి, సమన్వయంలో ఒప్పుకుండాలి. మేము చేసిన పని డబ్బులు చేయి. ఏం చేస్తే నువ్వు తంగరపల్లి మండలంలో ఈ 9 నెలలు ఏం చేసి ఏం శూన్యం. ఊళ్ళో తిరిగే పరిస్థితి ఉందా? స్థానిక సంస్థలు చూపెట్టరు రాండి. ఏదో మీరు ఇష్టం వచ్చినట్టు తిరిగితే వాడు భయపడడం లేడు. ప్రజాక్షేత్రం నుండి నాయకులు ఉన్నాం మేము. మా పార్టీ పెద్ద పార్టీ. మా నాయకులు ఎంతున్నారు. మీరు రాని రేపు పొద్దున బయట రోడిస్తే మీరు ఉంటారా? అయిపోయిందిగా. ఇప్పటి నుంచి మేము ఎమ్మడ పడతాం. ఏం చేసినా మేము ఉంటాం. మీరు రేషన్ షాపులలో ఇష్టం వచ్చిన నాయకుడికి ఇచ్చింది అది ఆధారం. మీరు పెట్టిన ఎగ్జామ్ అనేది తప్పు. అలా మార్కులు లిస్టే లేదు. ఇష్టం వచ్చినకి ఇచ్చి కాంగ్రెస్ నాయకుడికి ఇచ్చింది. మీరు తప్పులు చేసి డబ్బులు తీసుకుంటారు, మీ నాయకులు చెప్తారు. ఇదంతా పక్కన పెట్టి మళ్ళీ ఇష్టరాజ్యంగా బ్లాక్మెయిల్ చేస్తే మాట్లాడేవాడు లేడు. డబ్బులు లేడు. ఎందుకు రాడు. దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజాక్షేత్రంలో ఉంటారు. మేము చేసిన దానికి, మా కేటీఆర్ గారు చేసిన దానికి డబ్బులు పని చేయాలి. ఇంకా మరొకసారి చెప్తున్నా, మీకు మొగలు అయితే మీరు ప్రజాక్షేత్రాన్ని గెలిచి ముందరగా వచ్చి మాట్లాడి చెప్తున్నా. కేటీఆర్ను మొన్ననే చెప్పిన. కేటీఆర్ను ఒక మాట అంటే 10 మాటలు అంటాం. మహేందర్ రెడ్డి ఇటువంటి పెంపుడు గుట్టలు పిచ్చ మాటలు మాట్లాడారు. నువ్వు అధికారం ఉందని వంటలు వచ్చి అంతకుముందు ఎడవన్నావు, హైదరాబాద్ అన్నావు. అధికారం ఉందని చెల్లించాలని డబ్బులు దున్నుకోవాలని ఒక పెద్ద మాఫియాలకు తయారవుతున్నాడు. అర్థమైందా? 10 ఏళ్ళలో మేము ఎట్లు అట్లే ఉన్నాం. కొంతమంది నాయకులు అంటారు కదా, 10 ఏళ్ళకి నెట్లు ఇప్పుడు అట్లే ఉన్నాం. మా కేటీఆర్ గారు చేసిన పని మీరు డబ్బులు చేయాలని. లేకపోతే చర్చకు రెడీ, ఇప్పుడంటే అప్పుడు రెడీ ఉన్నాం. కానీ ఇటువంటి బ్లాక్ మెయిల్ ముచ్చట్లు మనిషి లెక్క నేర్చుకోరు, మనిషి లెక్క మాట్లాడాలి నేర్చుకోవాలని కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు తంగనపల్లి మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, గత 10 రోజుల నుండి జరుగుతున్న ఈ యొక్క ప్రెస్ మీట్ ఒక చర్చలో భాగంగా నిన్నటి రోజు కొందరు కాంగ్రెస్ నాయకులు తంగనపల్లి ప్రెస్ మీట్తో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, కొందరు నాయకుల కోసం పర్సనల్గా మాట్లాడడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది, ప్రజల పక్షాన మాట్లాడి నిలదీసే హక్కు కూడా ఉంది. ఈ మర్చిపోవద్దని కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తున్నారు. అలాగే బొల్లి రామ్మోహన్ గారు 2002లోనే సారంపల్లిలో ఆయన క్రషర్ ఉన్నది. ఆనాటి నుండి ఈనాటి దాకా తెలంగాణ ఉద్యమం లేనప్పుడే ఆయన హోందాగా బతికిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇలా దోపిడీదారులు, కబ్జాకోరులని మాట్లాడుతున్నారు. ఖబర్దార్, మీరు ఒకసారి నిన్న మాట్లాడిన నాయకులు ఒకసారి నెమరేసుకోండి. మీరు ఏం మాట్లాడారు? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జనశక్తి పార్టీలకు అనుగుణంగా ఉన్న గ్రామస్థాయి ప్రజలను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఊచకోత ఊహించడం జరిగింది. ఆనాడు మీ కుటుంబంలో ఏదైతే పెద్ద మనిషిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కొట్టిరో ఆ మనిషిని ఇలా నువ్వు ఏదైతే నిన్న మాట్లాడినావో అదే నాయకుడు కాపాడి తీసుకొచ్చిన రోజులు మర్చిపోయినవా? ఒకవేళ మర్చిపోతే కనుక ఇంటికెళ్ళి అడుగు, తెలుసుకో. అలాగే ఏదైతే రేషన్ డీలర్లపై ఫస్ట్ గలమెత్తిన నాయకుడు మాటల మధు అయితే ఎవరైతే ఉన్నారో ఆ మాటల మధును ఇలా మాటల మధు ముందటికి వచ్చి మాట్లాడుతుండు. మాటల మధును అణగదొక్కాలి అని మీరు కుట్రలు వండుతుర్రు. ఆ కుట్రలను మేము తింపి కొడతాం. మాటల మధు ఇలా జనరల్ స్థానంలో 10 సంవత్సరాలు 2 టర్ములు ఇలా సర్పంచ్గా గెలిచిన గొప్ప నాయకుడు మాటల మధు. మీరు అతనికి ఎంటికెక్కున్నంత ఫరాక్ కూడా లేదు.
మీరు రానున్న ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో మీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి రానున్న స్థానిక ఎన్నికల్లో మీరు ప్రజాక్షేత్రంలో ఉండి ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా, ఒక వార్డు మెంబర్గా గెలిచి మీకు ప్రజల యొక్క విలువలు తెలుస్తాయి. ఈనాడు కూడా మీరు ప్రజాక్షేత్రంలో ఒక వార్డు మెంబర్ గెలవలే, ఒక ఉప సర్పంచ్ గెలవలే, ఒక ఎంపీటీసీ గెలవలే, ఒక జెడ్పీటీసీ గెలవలే. మీరు ఇవాళ ప్రజల కోసం కొట్లాడిన నాయకులపైన ఇవాళ పర్సనల్గా మీరు వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. వీటన్నిటిని బంద్ చేయండి దయచేసి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది భారతదేశంలో. ఆనాడు మొన్నటి రోజున డీలర్ల బాధితుల పక్షాన కొట్లాడినాం కాబట్టే ఈరోజు మీరు వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. వీటన్నిటిని సమాప్తం చేయాలని కోరుకుంటూ, మీరు ఇంకా ముందు ఇలాగే మాట్లాడుతా అంటే మాది కూడా సైన్యం బాగా పెద్దగానే ఉంది. మేము ఇంటి దాకా దాడులు చేసే పరిస్థితులు కూడా తీసుకొచ్చుకోవద్దని హెచ్చరిస్తూ ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల. గత 10-15 రోజుల నుంచి సిరిసిల్ల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఏదైతే రేషన్ షాపులకు సంబంధించినటువంటి చర్చ ఏదైతే జరుగుతూ ఉందో అది సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు, మరి ఇక్కడ ఉన్నటువంటి మీడియా అన్నలు కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు. ఏం జరిగిందా అంటే నోటిఫికేషన్ వేసిర్రు. ఇవరిదాకా ఉన్నటువంటి వాళ్ళని తొలగించి ఒక 40-50 మంది ఖాళీలను చూపెట్టి నోటిఫికేషన్ వేసిర్రు. వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. మరి అవన్నీ ఊర్లలో అమ్ముడు పోతూ ఉన్నాయి. ఆ ఊర్లో ఉన్నటువంటి వారందరికీ తెలుసు, పలానానికి ఇగో ఇది వస్తుంది, ఇగో పలానానికి ఇది ఇస్తున్నామని ఆ ఊర్లో కోడే కూస్తుంది. ఇలా అది లోకమే జగమెరిగిన సత్యం. మరి అందులో ఉన్నటువంటి అభ్యర్థులే, మరి ఆ పొద్దుగలకు సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడే ఆర్డీఓ ఆఫీస్కు దాదాపు ఆ దరఖాస్తులు చేసుకున్న వాళ్ళందరూ ఆఫీసు ముట్టడి చేయడం జరిగింది. ఇక పోస్టులు అమ్ముకుంటుర్రు, ఇక ఫలానా జరుగుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మరి ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము ప్రశ్నించే హక్కు మాకు లేదా? అదే విషయాన్ని మాటల మధు గారు కానివ్వండి, బొల్లి రామ్మోహన్ గారు కానివ్వండి ఖండించిర్రు. ఇది తప్పు. ఎందుకంటే మీరు అంగట్లో ఇలా సంతలుగా ఉన్నట్టు ఇలా ఇవి కొనుక్కుంటూ ఈ పద్ధతి తెరలేపుడు మంచిది కాదని చెప్పి వారు ఖండించిర్రు. రాత్రికి రాత్రి దొంగచాటున ప్రొసీడింగ్లు ఇచ్చిర్రు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మెరిట్ లిస్టు గోడ కంటించే దమ్ముందా అని చెప్పి ఈ నిన్న మొన్న ఆడిడ మాట్లాడే కాంగ్రెస్ నాయకులను మేము అడుగుతా ఉన్నాం. మీకు దమ్ముందా? ఒకసారి మెరిట్ లిస్టు ప్రకటించే దమ్ముందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. లేదు, ఈ అప్లికేషన్ చేసిన 500 మందిని కూర్చుండబెట్టుర్రి, మేము న్యాయం చేసినామా అన్యాయం చేసినామని ఒకసారి అడుగుర్రి, వాళ్ళే మీ ఈపులు వాళ్ళగే తట్టు కొట్టకపోతే ఇక మేము చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఇటువంటి అన్యాయాలు జరుగుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటే మాటల మధు మీద, బొల్లి రామ్మోహన్ మీద, ఇంకా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద వ్యక్తిగత దాడులు చేయడం పద్ధతి కాదు. లేదో నిన్న మొన్న మాట్లాడిన నాయకులందరూ 10 ఏళ్ళ కింద ఏం చేస్తుర్రు, ఇప్పుడేం చేసిర్రు అంటారు. అయ్యా మేమందరం మా అయ్య వాళ్ళ ఆస్తులు అవి వీటి మీద బతికేటోళ్ళం కాదు, కాయా కష్టం చేసుకునేటోళ్ళం, అధికార పార్టీలు ఉన్నాయని అన్యాయాలు చేసి బతికిన వాళ్ళం కాదు. ఒకసారి మీ చరిత్ర ఏందో 10 ఏళ్ళ కింద ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇలా కేటీఆర్ గారు అమెరికాలో ఏం చేసిండని విమర్శించే నాయకులు, మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండే 15-20 ఏళ్ళ కింద పెయింటర్గా ఆడిన గోడలకు సున్నం పూసుకునేటోడు ఇలా 50 లక్షలతోటి ఓటుకు నోటు కేసుల 50 లక్షలతోటి వచ్చిండు. మరి ఆ వివల పైసలు చెప్తారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి ఒక దొంగ వెనుక దొంగనే తయారవుతాడు కానీ మంచోడు తయారవుతాడు. వాళ్ళ నాయకుడే దొంగ, నోట్లతో దొరికిన దొంగ. ఆ దొంగ వెనుక దొంగలే ఉంటారు కానీ మంచోడు ఉంటాడా? ఉండరు. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇలా హైదరాబాద్లో ప్రజలందరూ అతలాకుతలం అవుతున్నారు. నిరుపేదల మీద విలయతాండ్రం పేరుతోటి హైడ్రామా క్రియేట్ చేస్తూ ఇలా ఒక తాండవం చేస్తూ ఉంటే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే పరామర్శించడానికి పోతే ఇలా కేటీఆర్ కాన్వాయ్ కారెక్కి మరి ఇలా దాడికి ఇలా గుండాల మాదిరిగా ఇలా మరో గుజరాత్ మరో ఇంకెక్కడో రాష్ట్రాల మాదిరిగా ఇలా ఈ వ్యవస్థను ఇలా రేవంత్ రెడ్డి ప్రోత్సహించి తయారు చేస్తూ ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. మా సైన్యం మామూలు కాదు, మా సభ్యత్వాలే 80 లక్షలకు పైగా ఉంటాయి బిడ్డ. మరి మేము దాడులు చేస్తే ఈ 5 ఏళ్లలో నువ్వు PCC అధ్యక్షునిగా ఏ ఊరన్నా తిరుగుదావా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. గౌరవించు, ఈ గుండా రాజ్యాన్ని ఇలా తెరలేపకు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మరొకసారి ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ నాలుకలు ఏదో వార్తలు పెడతాం కొత్తమంటారు బిడ్డ. మరి మేము చేస్తే మరి మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేసుకోరి. వ్యక్తిగత విమర్శలు చేయకండి. ఎవ్వరి మీద ఒక మచ్చున్న నాయకులు ఎవ్వరు లేరు.
మా మీద ఒక్క మచ్చున్నా సరే 7 గంట ఆడకత్తాం. మరి మీ అంగిడిసి చూపిస్తే మీ పెయ్యాన్ని మచ్చలే ఉన్నట్టున్నాయి. జర ఒకసారి మీ ముందు చూసి మర్రేసుకోరి, ఎందుకంటే మీది మీకు కనిపించేది ఇలా సోయి తప్పి మాట్లాడకుర్రి. కేటీఆర్ మీద అవాకులు చెవాకులు మళ్ళొకసారి వెళ్తే మాత్రం చూస్తూ ఊరుకోం. కేటీఆర్ గారు 10 ఏళ్లలో కొన్ని వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిండు. ఇలా మీకు తెలియదు, ఎందుకంటే మీరు కాంగ్రెస్లో ఉన్నారు. మంచి చేస్తే మంచి అని చెప్పే దమ్ము మీ దగ్గర ఉండదు కదా. మంచి చేసినా అది మంచి పని కాదని అంటారు. మీ ఇంటికి ఒకసారి మీ భార్యలను మీ పిల్లల్ని అడుగుర్రి, ఈ 10 ఏళ్లలో కేటీఆర్ మన ఊరికి ఏమైనా చేసిండా అని చెప్తే వాళ్ళే చెప్తారు మీ బడి ఎట్లుండే, మీ రోడ్ ఎట్లుండే, మీ ఊరు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే అని. ఇలా కేటీఆర్ గారు తెచ్చిన దాంట్లో ఒక ఆటన తెచ్చే దమ్ము మీకు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ 5 ఏళ్లలో కేటీఆర్ తెచ్చిన నిధులలో ఒక 50% తెచ్చే దమ్ము మీకు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇక మళ్ళీ ప్రతిరోజు ఇదే తంతు కొనసాగిస్తా అంటే మేము కూడా చూస్తూ ఊరుకోం. దేనికైనా సిద్ధమే, ఏ చర్చకైనా మేము సిద్ధమే అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తా ఉన్నాం.